ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ ఏమిటిది ఏమిటిది రచన ఎన్ అనురాధ. స్నేహితులు, నేను వినిపించిన కథ విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇక కథలోకి వెళదామా? ఏమిటిది ఏమిటిది ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక కథ. రచన ఎన్ అనురాధ గారు. మిస్ లీలా ఊహాలోకంలోంచి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తన క్లాస్ రిప్రజెంటేటివ్ జయ తను. మిస్ లీలా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కిపోయాయి. అంతలోనే తనకు తెలియకుండానే పెదవుల మీద చిన్ని నవ్వు, భుజం మీద మెత్తని చెయ్యి పడడంతో ఆలోచన ప్రవాహం నిలిచిపోయింది. ఏం లీలా, లాస్ట్ అవరు బంక్ చేసి వెళ్ళిపోతున్నావా? జయ ప్రశ్నకి తెల్లబోయి జవాబు తెలియక తడబడింది. లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళడం లేదే. ఆమె తడబాటుకి స్నేహితురాలు పక్కున నవ్వింది. క్లాసు ఇంకో 5 నిమిషాల్లో మొదలవబోతుంటే ఇలా గేటు వైపు దారితీస్తే ఇంకేమనుకోవాలి మరి? పద, టైం అవుతోంది. అప్పటికి కానీ తన చర్య తనకు అర్థం కాలేదు లీలకు. ఏమిటి, తనేం చేస్తోంది? తనసలు స్పృహలో ఉందా? ఇంత పరధ్యానం తననెలా ఆవహించింది? లీల ఇంకా ఆ అనుభూతి నుండి తేరుకోలేదు. ఎంత విచిత్రంగా ఉంది! ఇటువంటి అనుభవం ముందెప్పుడు తన ఊహకైనా రాలేదు. అకస్మాత్తుగా అనుకోని విధంగా తనని కలవరపెట్టిన అతని సుదీర్ఘమైన ఉత్తరం. అబ్బా, ఎందుకో దాచుకుందామన్నా దాగడం లేది నవ్వు. ఎలా? ఈ చుట్టూ ప్రపంచం నుండి ఎక్కడికో దూరంగా పారిపోయి హాయిగా తనివి తీరా నవ్వుకోవాలనుంది. ఎలా ఎలా? పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది లీల. అయినా పదే పదే ఆ ప్రేమలేఖలోని ప్రతి అక్షరం ఆమె కళ్ళ ముందు పరుగులు పెడుతోంది. లీలా డియర్, ఆ సంబోధనే తనకి ముచ్చెమటలు పోస్తోంది. ప్రేమలేఖ అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. అవునా? లీలా మాత్రంగానైనా ఈ దీనుడు గుర్తున్నాడా నీకు? ఉంటే ఇంతకాలం ఒక చిన్న పలకరింపుకైనా నోచుకోడా వీడు? ఏమంటావు లీలా? నీ నుండి లెటర్ ఆశించి ఆశాభంగం పొంది ఇక ఆగలేక ఇలా మొదలుపెట్టాను. ఎలా ఉన్నావు? మన పెళ్ళయ్యాక నీకు వ్రాసే మొదటి ఉత్తరం కదూ ఇది. ఏమనిపిస్తోంది ఇలా వ్రాస్తుంటే? అన్నట్లు నీ చదువెలా ఉంది? దానికేంలే, అది బ్రహ్మాండంగా ఉండి ఉంటుంది. అవును, ఆ చదువు నన్ను మరిపించేస్తోందా ఏంటి లీలా? పిచ్చెక్కేలా ఉంది నాకైతే. నెక్స్ట్ సెకండ్ సాటర్డే సండే 2 రోజులు నీ సాన్నిధ్యంలో గడపాలని ఉంది. అసలు రెక్కలు కట్టుకుని ఈ క్షణం రావాలని ఉంది. కానీ నువ్వు నీ చదువు నన్ను ఇలా దూరంగా నిలిపేస్తున్నాయి. ఆ 2 రోజులు మాత్రం నా కోసం మిగులుస్తావని ఆశించవచ్చనుకుంటాను. అయినా ఎగ్జామ్స్కి ఇంకా నెలలాళ్ళుందిగా. ఎంత మెరిట్ స్టూడెంట్వైనా మరీ పతిదేవుణ్ణి కనికరిస్తావని ఆశ. ఇంకా ఏదో వ్రాయాలని మహాతపనగా ఉంది. కానీ మొదటిసారి కదూ, సిగ్గు వేస్తోంది. సో బై బాయ్. నీ నుండి రిప్లై కోసం చూస్తుంటా నీ వాడైన కాంత్. అక్కా అక్కా, అమ్మ పిలుస్తోంది. రవి పిలుపు విని గబుక్కున ఆ లేఖను మూసి లేచింది. మిస్టర్ శ్రీకాంత్, మీరు టైప్ చేసిన కాగితాల్లో ముందెప్పుడు ఇన్ని తప్పులు నేను చూడలేదు. ఈరోజు మీరు అదోలా ఉన్నారు. ఆఫీసర్ రవీంద్రనాథ్ మాటలకి ఉలిక్కి పడ్డాడు శ్రీకాంత్. లేదు సార్, బాగానే ఉన్నాను. అయినా ఎక్కడనో పొరపాటు. మళ్ళీ టైప్ చేసి ఇస్తాను. తడుముకుంటున్నట్లున్న అతని ధోరణి ఆఫీసర్కి అర్థం కాలేదు. శ్రీకాంత్ మనసంతా గందరగోళంగా ఉంది. 5 గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆతృత పడుతోంది అతని మనసు. ఆశించిన ప్రేమలేఖ అందుకోనందుకు చికాగ్గా అసంతృప్తిగా ఉంది. ఈవినింగ్ పోస్ట్లో కూడా తనకేమీ రాలేదు. చెప్పొద్దు, వారం రోజుల నిరీక్షణకి అర్థం కరువైంది. చిరుకోపం కూడా వచ్చింది కొత్త పెళ్ళాం మీద. అసలు బయలుదేరకపోతేనో? రాబోయే 2 రోజులు ఆమెతో గడపాలని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు తను. కానీ ఆమె అభిప్రాయం ఏమిటో? డిస్టర్బెన్స్ అనుకుంటోందా తన రాక? అయినా తను ఆగగలడా?
తను ఆమెపై అలగలేడు. అమ్మతో ఎలా చెప్పాలి అతని రాక గురించి? చెప్పకపోతే కొత్తల్లుడి ఆకస్మిక రాకకి భలే కంగారు పడిపోతారు అమ్మా నాన్న. అయినా తను ఎలా చెబుతుంది? ఆ భావం వస్తేనే గొంతుకేదో అడ్డం పడినట్లు మాటే రావడం లేదు. అసలు ఊపిరి ఆడనట్లుగా ఉంది. ఏమిటే లీలా, పొద్దున్నే అలా ఊరికినే తచ్చాడుతున్నావు? చిన్నదానికి కాస్త జడైనా వేయరాదు నువ్వు వేసుకున్న చేత్తో? దానికి స్కూల్కి టైం అవుతోంది కాబోలు. అమ్మా, బావురుమంటున్న వల్లి గొంతు విని చేతిలో జడ వదిలేసింది లీలా. పార్వతమ్మ తలెత్తి చూసి తెల్లబోయి ఒక్క క్షణం నిలబడిపోయింది. లీలా, అదేం జడే? నీకు ఈ మధ్య బొత్తిగా మతి ఉండడం లేదే? అదేం ధోరణో? ఇలాంటి పిల్లలు చదువులేం చదువుతారే తల్లి. ఆవిడ ధోరణి అదే లోకంగా సాగిపోతోంది. చెల్లెల జుట్టు మళ్ళీ చేతిలోకి తీసుకుని జడలు వేయడం ఆరంభించింది అర్థం కాని చూపులతో. తనేమిటి ఇలా అయిపోతోంది? ఇదివరకు ఎంత అలర్ట్గా ఉండేది తను. మరి ఈ మార్పు అతనే కారకుడు. అవును సుమా, తన రిప్లై అతనికి అందిందేమో. అతనికి ఏమనిపించిందో? తన ఉత్తరం చూస్తే తనలాగే ఫీల్ అయి ఉంటారో ఏమో. ఏమో, అతని భావాలు తాను ఎలా తెలుసుకోగలదు? అతను వస్తే అసలు తను మాట్లాడగలదా? అతని ఎదుట నిలబడగలదా? ఏమిటింత సంకోచం? పెళ్లి సందడి సద్దుమణిగాక అతనికి మరెప్పుడూ ఎదురుపడనే లేదు. ఇప్పుడు ఎలా ఎలా? సమాధానాలు తెలియని ప్రశ్నలు. ఏం బ్రదర్, 5 అయ్యే అవంగానే సీట్లోంచి లేచావు ఈరోజు? రాజు పలకరింపుకి సమాధానంగా నవ్వేసి ఊరుకున్నాడు. అత్తారింటికి గాని వెళుతున్నావా? ముఖంలో ముఖం పెట్టి కళ్ళతో నవ్వుతూ ప్రశ్నిస్తున్న రాజును చూసి భుజాలెగరేశాడు ఏం చెప్పాలో తెలియని శ్రీకాంత్. మనలో మనమాట ఎందుకైనా మంచిది. డేట్స్ చూసుకుని వెళ్ళు. అర్థం కానట్టు చూశాడు అతని వైపు. నువ్వు ఉత్త అమాయకుడు బ్రదర్. నీ శ్రీమతి క్యాజువల్ లీవ్ సంగతి కనుక్కున్నావా? సడన్గా స్ట్రైక్ అయింది ఆ పరిస్థితి. అబ్బా, ఇన్నాళ్ల నుండి తనకి ఆలోచనే రాలేదు. బాప్రే, ఈ ఆలోచనే ఇంత భయంకరంగా ఉంది. నిజంగా తను వెళ్ళేసరికి లేలా? మరిక ఆలోచించలేకపోయాడు. అమ్మా, నేను ఈ పూట అర్జెంటుగా ఊరెళ్ళాలి అన్నాడు ఉపోద్ఘాతంగా. ఆ క్షణం వరకు కావాలని దాచిపెట్టాడు తన అభిప్రాయం. చెల్లాయి ఎక్కడ ఆట పట్టిస్తుందోననే భయం ఓ పక్క. విననే వింది కాబోలు అతని మాట. ఏమిట్రోయ్ అన్నాయ్, వదిన కానీ అర్జెంటుగా రమ్మని వ్రాసిందా ఏమిటి? ఒక్కసారి గొంతు పొలమారింది శ్రీకాంత్కి. అబ్బా, ఈ ఆడపిల్లలకి ఇలాంటివన్నీ ముందుగా ఎలా తెలిసిపోతాయో. అయితే తన లీల కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటుందేమో అక్కడ. ఏమిట్రా పరధ్యానం, నిజంగా లీల దగ్గరికేనా? ముసిముసిగా నవ్వుతోన్న తల్లిని చూసి సిగ్గుపడి అక్కడ నుండి పారిపోయాడు. గబగబా సూట్ కేస్ సర్దుకుంటూ హడావుడి పడిపోతున్న కొడుకును గమనిస్తూనే ఉన్నాడు చలపతిరావు. ఆయనకి తన చిన్నతనం రోజులు గుర్తుకొస్తున్నాయి. వెళ్ళొస్తా నాన్నగారు. గబగబా మెట్లు దిగి వెళుతున్న కొడుకుని చూసి, అదేమిట్రా భోజనం చెయ్యకుండానే బయలుదేరావేం? మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి తెల్లవారిపోతుంది కదూ అన్నాడాయన. భోజనం అయింది నాన్నగారు అంటున్న అన్నగారిని చూసి పొట్ట పట్టుకుని మరీ నవ్వింది సునీత. అన్నయ్య అన్నయ్య, అబ్బా ఇదేం మతి మరుపురా, నువ్వు భోజనం చేయలేదురా నాయనా. అమ్మ వడ్డించింది కానీ లోపలికి పద. ఉడుకుమోత్తనం వచ్చేసింది శ్రీకాంత్కి. తను మర్చిపోతే మర్చిపోయి ఉండవచ్చు, కానీ తనకంటే చిన్నదైన చెల్లెలకి తన పట్టుబడిపోయాడే అని మహారోషంగా ఉంది. విసురుగా లోపలికి నడిచాడు. అరే బావగారా, రండి రండి నవ్వుతూ ముందుకొచ్చి చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు రవి. మాధవరావు లోపల నుండి వస్తూ అల్లుణ్ణి చూసి కంగారు పడిపోయాడు ఒక్క క్షణం. ఏమేవ్, అల్లుడొచ్చాడు, కాళ్ళకు నీళ్లు పట్రా. గదిలో అన్యమనస్కంగా ఉన్న లీల చెవును పడుతూనే ఉన్నాయి ఆ మాటలన్నీ. కదల్లేకపోతోంది అక్కడి నుంచి. ఏదో నిస్సత్తువ ఆవరించేసింది ఆమెను. సంతోషమో భయమో కంగారో మరేదో అర్థం కాని భావన ఆమెను చుట్టేసింది. లీలా తండ్రి కేక విని కూడా పలకలేకపోయింది. లీలా ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళు లోపలికి. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. కళ్ళు ఎత్తడానికి సందేహంగా ఉంది. ఈ కనురెప్పలు ఇంత బరువైపోయాయేమిటి? లీలా అతని పిలుపుకి ఉలిక్కి పడ్డట్టుగా తల ఎత్తింది. అతని పెదవులు కంపిస్తున్నాయి.
ఒక్క క్షణం అలా నిల్చుండిపోయారు. ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ. లీలా దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకుని ఏదో పెన్నిదిని అందుకున్నట్లుగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతనిలో బెరుకు పారిపోయింది. ఆమె ముఖం నిండా స్వేద బిందువులు ముత్యాల్లా. గబుక్కున చేతిని విదిలించుకుని కాఫీ తెస్తా అంటూ మెరుపులా మాయమైంది గదిలో నుండి. అతను అదేదో తీయని అనుభూతిలోంచి తేరుకోనే లేదు. అప్రయత్నంగా అతని చూపులు టేబుల్పై ఉన్న లెటర్ పైన పడ్డాయి. అరే, తన అడ్రస్ వ్రాసుంది దస్తూరి లీలదే. మరి ఓహ్, పోస్టు చేయడం మర్చిపోయింది కాబోలు. లీల మనస్థితి ఊహించగలిగాడు. ఎందుకో అతనికి తెరలు తెరలుగా నవ్వు వస్తూనే ఉంది చాలాసేపటి వరకు. స్నేహితులు, కథ చాలా రొమాంటిక్గా ఉంది కదండి. మరి నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.